ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. నమః సచ్చిదానందరూపాయ తస్మై. నమో దేవదేవాయ రామాయ తుభ్యం. నమో జానకీ జీవితేశాయ తుభ్యం. నమః పుండరీకాయ తాక్షాయ తుభ్యం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆదిమధ్యాంతరహితుడు వాంగ్మనసాతీత రూపుడు అయినటువంటి శ్రీనివాసస్వామి వారి పాదములని ఆశ్రయించుకుని సద్భక్తితో ప్రతినిత్యం ధర్మ అర్థ కామమోక్ష ప్రతిపాదకమైన ఇతిహాస అనేటటువంటి పేరుతో ప్రసిద్ధమై సమస్త విషయాల్ని తనలో ఇముడ్చుకుని ఉన్నటువంటి పరమ పవిత్రమైన గ్రంథాన్ని మహాభారతాన్ని మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. అరణ్యపర్వ సమస్త జ్ఞానాల్ని కూడా బోధించేటటువంటిది. అటువంటి అరణ్యపర్వని మనం సవిస్తరంగా విస్తృతంగా సంప్రదాయబద్ధంగా పారాయణ చేసుకుంటూ ఉన్నాం. శ్రీనివాసస్వామి వారి అనుగ్రహంతో మనం ఈ జ్ఞానయజ్ఞాన్ని నిర్వహించుకోగలుగుతూ ఉన్నాం. ఎన్నో విధములైనటువంటి జ్ఞానములు ఉంటాయి. భక్తికి సంబంధించినటువంటి జ్ఞానం ఒకటి, మోక్షానికి సంబంధించిన జ్ఞానం ఒకటి, జీవనానికి సంబంధించినటువంటి జ్ఞానం ఒకటి, విద్యా సంబంధమైనటువంటి జ్ఞానం ఒకటి, వ్యవహార సంబంధమైనటువంటి జ్ఞానం ఒకటి. అటువంటి జ్ఞానములను మనకి బోధించేటటువంటి పురాతన ప్రాచీన పరమ ప్రామాణికమైన గ్రంథములని అధ్యయనం చేసుకోవడం, వాటిని ఆకళింపు చేసుకోవడం, వాటిల్లో ఉండేటటువంటి విషయములని వినగలగడం, తద్వారా మన జీవనాన్ని మనం పరిష్కరించుకుని ధర్మబద్ధమైనటువంటి మార్గంలో మన ప్రయాణాన్ని కొనసాగించుకోగలగడం, ఇదంతా కూడా శ్రీనివాసస్వామి వారి అనుగ్రహ లబ్ధం. స్వామివారిని ప్రణమిల్లుతూ ఈనాటి పారాయణానికి మనం సత్సంకల్పాన్ని ఆచరిద్దాం. శ్రీనివాసస్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం श्रीमन्महाभारते वनपर्वणि यथाशक्ति
చతుస్సప్తతితమోऽధ్యాయాन्तर्गत श्लोकपारायणम् आचार्यमुखेन करिष्यामहे। श्रीकृष्णपरब्रह्मणे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। केशिन्युवाच योऽसावयोध्यां प्रथमं गतोऽसौ ब्राह्मणस्तदा इमानि नारीवाक्यानि कथयानः पुनः पुनः। బాహుక కేశినీ సంవాదాన్ని మనం వింటూ ఉన్నాం. దమయంతి పంపించింది కేశిని అని చెప్పుకున్నాం. పంపించిన తరువాత కేశిని అడిగినటువంటి ప్రశ్నల్ని కూడా మనం విన్నాం. బాహుకుడు చెప్పినటువంటి సమాధానాల్ని కూడా మనం విన్నాం. కొన్నిటిని సూక్ష్మంగా ఒకసారి మనం పరామర్శించుకుంటే, మొదటి ప్రశ్న, మీకు స్వాగతం, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు? కేశిని ప్రశ్న ఇది. బాహుక సమాధానం, స్వయంవరం అని చెప్పి విన్నారు మా మహారాజు గారు, అందుకని మేము 100 యోజనాల దూరం నుంచి అయోధ్యానగరం నుంచి ఇక్కడికి వచ్చాము. మళ్ళీ కేశిని ప్రశ్న, మీతో పాటుగా వచ్చినటువంటి 3వ వ్యక్తి ఎవరు? అలాగే మీరు ఇంతటి పెద్ద పనిని, అంత దూరం నుంచి వేగంగా రాగలగడం అనేటటువంటి పనిని ఎలా చేశారు? మీ మీదే ఎందుకు ఆ పనిని ఉంచబడింది? మాతో పాటు ఉన్నటువంటి వాడు పుణ్యశ్లోకుడైన నలమహారాజు యొక్క సారథి వార్ష్ణేయుడు అని చెప్పి, ప్రస్తుతం అతను ఋతుపర్ణ మహారాజు గారి దగ్గర ఉంటూ ఉన్నాడు. ఇక నా పేరు బాహుకుడు, నాకు ఈ సారథ్యం వ్యవహారం బాగా తెలుసు, వంట కూడా బాగా చేస్తాను, అందుకని ఋతుపర్ణ మహారాజు గారు నన్ను ఆయన దగ్గర ఉంచుకున్నారు, నేను ఆయన దగ్గర నియమింపబడి ఉన్నాను. బాహుక సమాధానం. మళ్ళీ కేశిని ప్రశ్న 3వది, అది సరే కానీ నలమహారాజు ఎక్కడున్నాడో ఏమన్నా తెలిసేమిటి? వార్ష్ణుడు ఏమన్నా చెప్పాడా? మీ ఇద్దరు కాస్త దగ్గరగా ఉంటారు కదా, ఇన్ని రోజుల్లో మీ ఇద్దరి సంభాషణ మధ్య ఈ నలమహారాజు ఇక్కడ ఉన్నాడు అనేటువంటి మాట ఏమీ వార్ష్ణుడు చెప్పలేదా? మీరు వినలేదా? దానికి బాహుక సమాధానం, ఆ నలమహారాజు ఎలా ఉంటాడో పరమాత్మకి ఆయనకి తప్ప 3వ వాడికి తెలియదు. ఓడిపోయిన తర్వాత అరణ్యానికి వెళ్ళాడు, అరణ్యం నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు అంటున్నారు. తన రూపాన్ని కూడా కోల్పోయి నిగూఢంగా రహస్యంగా సంచరిస్తూ ఉన్నాడు. ఎవరూ తెలుసుకోలేరు ఆయన్ని. కాబట్టి ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పడానికి సాధ్యం కాదు. ఈ వార్ష్ణేయుడు నాతో ఉన్నటువంటి వాడు, నువ్వు అడిగినటువంటి 3వ వాడు, అతను తన పిల్లలని, అంటే నలమహారాజు యొక్క పిల్లల్ని ఇక్కడ దించి వెంటనే ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి ఆయనకు కూడా ఈ నలమహారాజు గురించి సమాచారం ఏమీ తెలియదు. ఇక ఆ పైన అడిగినటువంటి ప్రశ్నలకి అడిగినట్టుగా సమాధానం చెప్పినా అనుకున్నటువంటి సమాధానం రాకపోయేటప్పటికీ దమయంతి నువ్వు ఇలా మాట్లాడుతూ చిట్ట చివరిలో ఆ మహానుభావుడు ఆనాడు అయోధ్యానగరంలో మనం పంపించినటువంటి వాడు ఏ విషయాన్నైతే చెప్పాడో అదే విషయాన్ని మళ్ళీ జాగ్రత్తగా ఆయన దగ్గర అంతటినీ కూడా చెప్తూ ఉండు, ఆయన వినాలి అని చెప్పింది. పర్ణాదుడు అనేటటువంటి వాడిని పంపించారు. ఆయన వెళ్ళి అయోధ్యానగరంలో కొన్ని విషయాల్ని చెప్పాడు. దానికి ఈయన సమాధానం చెప్తే ఆ సమాధానం తీసుకొచ్చి దమయంతికి చెప్తే దమయంతి ఆ పైన మళ్ళీ సుదేవుణ్ణి పంపిస్తే రేపే స్వయంవరం అని వీళ్ళు రాగలిగారు ఇక్కడికి. కాబట్టి ఆ పర్ణాదుడు చెప్పిన మాటలు మూలం వీళ్ళు ఇక్కడికి రావడానికి. అంటే
వీరితో కలిసి బాహుకుడు కూడా రావడానికి కారణం. ఋతుపర్ణ మహారాజు ఏదో స్వయంవరం జరుగుతోంది మిమ్మల్ని రమ్మన్నారంటే ఆయన వచ్చేస్తాడు. బాహుకుడు తనంతట తానుగా రావాలని నిశ్చయించుకోవడానికి కారణం పర్ణాదులు మాట్లాడినటువంటి మాటలు, ఈ సుదేవుడు చెప్పినటువంటి మాటలు కూడా. కావున ఆ పర్ణాదుడు చెప్పినటువంటి మాటల్ని మళ్ళీ నువ్వు ఇప్పుడు ఇతనికి వినిపించు అని చెప్పింది. అవి వినిపించబోతూ ఉన్నది కేశిని. యోసావయోధ్యాం ప్రథమం గతోసౌ బ్రాహ్మణస్తదా. మహానుభావ, పూర్వం అయోధ్యా నగరానికి ఒక పండితుడు వచ్చాడు. ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు అక్కడ. ఆ మాటలు ఒక స్త్రీ చెప్పినటువంటి మాటలు అని చెప్పి ఆవిడికి సంబంధించినటువంటి మాటలన్నింటినీ కూడా ఈయన మాట్లాడాడు. ఇమాని నారీవాక్యాన్ని కథయానః పునః పునః మళ్ళీ మళ్ళీ చెప్తూ వచ్చాడు. అవిగో ఇవే ఆ మాటలు ఇలా ఉన్నాయి అంటూ కేశిని ఇక ప్రశ్న వేయకుండా ఆ మాటలన్నీ చెప్పడం మొదలుపెట్టింది. అంటోంది, క్వనత్వం కితవచ్చిత్వా వస్త్రార్థం ప్రస్థితో మయా ఉత్సృజ్య విపినే సుప్తాం అనురక్తాం ప్రియాం ప్రియా. ప్రాణ సఖుడ, ప్రియాతి ప్రియుడ, నీ మీద వాత్సల్యం కలిగిన, నీ మీద విశ్వాసాన్ని ఉంచుకున్న నీ భార్య యొక్క స్థితిని ఆలోచించక సుప్తాం ఒక్కతే ఉండగా నిద్రిస్తూ ఉంటే అటువంటి నిద్రించేటటువంటి దాన్ని కితవచ్చిత్వా వస్త్రార్థం, ఒక వంచకుడు మోసం చేసేటటువంటి వాడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఆ విధంగా ప్రవర్తిస్తూ తన శరీరానికి సరిపోనటువంటి స్థితిలో ఉన్నటువంటి వస్త్రంలోని సగ భాగాన్ని చించుకుని వెళ్ళిపోయావే, ఒక్కదాన్ని అరణ్యంలో విడిచి నా వస్త్రాన్ని కూడా చించుకుని ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఏమైపోయావు? మొదటి ప్రశ్న. ఆ పైన సావై యథా సమాదిష్ట తథాస్తే త్వత్ప్రతీక్షిణీ దహ్యమానా దివారాత్రౌ వస్త్రార్థేనాభిసంవృత. నీవేమో నేను ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళను అని చెప్పావు. నీవు ఎలా అయితే ఆవిడ శరీరం మీద ఉన్నటువంటి వస్త్రంలోని సగభాగాన్ని కోసుకుని తీసుకుని వెళ్ళిపోయి ఈ సగభాగమైనటువంటి వస్త్రంతో కూడా ఈవిడ ఉండవచ్చు, ఉండగలదు, ఉంటే తప్పు లేదు అని భావిస్తూ సగం చించుకుని వెళ్ళిపోయినవో, అలా చించుకుని వెళ్ళిపోయినప్పుడు మిగిలినటువంటి శరీరం మీద ఉన్న వస్త్రం ఏదైతే ఉన్నదో ఆనాడు సుమారుగా 3 సంవత్సరాలు అవుతోంది ఇప్పటికీ, అదే వస్త్రాన్ని ఇప్పటికి కూడా తన మీద ఉంచుకుని వేరొక వస్త్రం ధరించకుండా కాలాన్ని గడుపుతూ ఉన్నటువంటి నీ ప్రియ సఖిని అదే స్థితిలో ఉంచేశావు. ఆవిడేమో అంటే నువ్వు ఇలానే ఉండు అని చెప్పి నువ్వు ఆదేశించినట్లుగా ఉంది. ఆ వస్త్రంతోనే ఇంత కాలం కూడా గడుపుతూ ఉన్నది. ఇప్పుడేమో నువ్వు ఎప్పుడు ఎదురు తిరిగి వస్తావా అని చెప్పి నీ కోసం అని చెప్పి ఎదురు చూస్తూ ఉంది. పైగా ఈ వియోగం అంటే నువ్వు ఆమెని విడిచిపెట్టి వెళ్ళిన క్షణం నుంచి ఏ వియోగ సంబంధమైనటువంటి దుఃఖం తనని పీడిస్తోందో ఆ దుఃఖంతో నిత్యము కూడా దహింపబడిపోతూ ఎప్పుడొస్తాడు మా మహారాజు, నన్ను ఎప్పుడు అక్కడిని చేర్చుకుంటాడు, నా గురించి ఎప్పుడు ఆలోచిస్తాడు, నన్ను ఆయన తన యొక్క ప్రాణసఖిని అని చెప్పి చెప్తూ ఉంటాడే, ఆ ప్రాణసఖిగా నన్ను ఆయన
ఇన్నిసార్లు పరిగణించినప్పుడు ఇక నన్ను వదిలిపెట్టిన క్షణం నుంచి ఇప్పటిదాకా ఎందుకు నన్ను ప్రాణసఖిగా అనుకోవట్లేదు, లేక అనుకుని ఉన్నప్పటికీ కూడా నా దగ్గరికి రాలేకపోతున్నాడా? నా దగ్గరికి రాలేకపోవడంలో లేక ఆయన స్థితి ఎంత దారుణమైనటువంటిదిగా ఉన్నప్పటికీ కూడా నన్ను విడిచిపెట్టి ఇంతకాలం ఆయన ఉండడానికి హేతువు ఏమై ఉంటుంది అనేటటువంటి బాధ పరంపర తన మనస్సుని పట్టి పీడిస్తూ ఉంటే దాన్ని భరిస్తూ ఆ బాధతోటి పీడింపబడుతూ అహోరాత్రాలు కూడా కష్టపడుతూ వస్త్రార్థేనాభిసంవృత, ఏ వస్త్రాన్నైతే నువ్వు విడిచిపెట్టి వెళ్ళావో ఆవిడ ఒంటి మీద దాన్నే కట్టుకుని జీవితం గడుపుతోంది. ఏమాత్రము ఇక్కడ పరాయి రాజ్యంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి తిరిగి తన రాజ్యానికి వచ్చినప్పుడు, ఇప్పుడు తన రాజ్యం అనగా తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి దగ్గర సర్వ సౌఖ్యములు అనుభవించేటటువంటి యోగ్యత ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము చలించక అదే వస్త్రాన్ని ధరించి నీ కోసం అని చెప్పి తపస్సు చేస్తూ ఉన్నదే, అటువంటి స్త్రీని, భార్యని, పతివ్రతని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళావయ్యా? ఏమిటి ఆ పని? పైన మూడవది, తస్యారుదంత్యా సతతం తేన దుఃఖేన పార్థివ ప్రసాదం కురు మే వీర ప్రతివాక్యం వదస్వచ. మహానుభావ, మహావీర, ఆ దమయంతి నీకు కలిగినటువంటి దుఃఖానికి ఇప్పుడు తను క్షేమంగా ఉన్నప్పటికీ కూడా నా మహారాజుకి, నా భర్తకి ఇంత కష్టం కలిగిందే, ఇలా అయిపోయాడే ఆయన, ఇన్ని బాధలు పడుతున్నాడే అని చెప్పి పిచ్చిదానిలాగా ఏడుస్తూ ఉందయ్యా, దుఃఖిస్తూ ఉన్నదయ్యా. మహానుభావ, కనీసం నీ భార్యగా ఆమె మీద ఏ కొంచెమైనా సరే దయ ఉన్నట్లయితే ప్రసాదం కురు మే వీర ప్రతివాక్యం వదస్వచ, కొంచెం ఆమె మీద అనుగ్రహాన్ని నువ్వు చూపించి నేను అడుగుతున్నటువంటి మాటలకి సమాధానం చెప్పవయ్యా. ఎందుకు ఇక్కడ ఉన్నావు నువ్వు? ఎందుకు ఇన్ని రోజుల పాటు మళ్ళీ దమయంతిని కలవాలని కోరుకోలేదు? ఆమెను ఎందుకు నువ్వు చూడాలనుకోవట్లేదు? నీ రాజ్యాన్ని నష్టపోయి నీ భార్యని కూడా విడిచిపెట్టి పిల్లల్ని కూడా మర్చిపోయి నువ్వు వేరొక రాజ్యంలో చాలా కష్టమైన స్థితిలో జీవనాన్ని గడుపుతున్నావే, ఈ అంతటికి కారణమేమిటి? ఆవిడ్ని ఎప్పుడు అనుగ్రహిస్తావు? ఆమె మీద ఎప్పుడు దయ చూపిస్తావు అనేటటువంటి మాట మూడవది. ఆ పైన తస్యాస్తత్ప్రియమాఖ్యానం ప్రవదస్వ మహామతే తదేవ వాక్యం వైదర్భీ శ్రోతుమిచ్చత్యనిందిత. మహానుభావ, సద్బుద్ధి కలిగినటువంటి మహారాజా, ఆ దమయంతికి అత్యంత ఇష్టమైనటువంటి నలమహారాజు యొక్క వృత్తాంతాన్ని, ఆయన చరిత్రని, ఆయన కథని తెలియజేయండి. మహాతల్లి దమయంతి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో ఆ విషయాలన్నీ కూడా మీరు చెప్తే అవి విందామనుకుంటోంది. అవి విని సంతోషపడదామని చెప్పి అనుకుంటోంది. మీ యొక్క క్షేమ సమాచారాల్ని ఆవిడ వినగోరుతూ ఉన్నది. వాటినైనా సరే అనుగ్రహించండి. ఇలా 4 ప్రశ్నలు. ఇవి ఎవరడిగారు? ఆనాడు దమయంతి చేత అన్ని రాజ్యములకి పంపించబడినటువంటి పండితోత్తములు అడుగుతూ ఉన్నారు. ఎక్కడెక్కడైతే జనసమూహం కనిపించిందో, ఎక్కడెక్కడైతే కొంతమంది గుమిగూడి ఉన్నారో అటువంటి చోటల్లా వెళ్ళి వీళ్ళు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు సమాధానం చెప్తే వాడు నలమహారాజుకి సంబంధించిన వాడు కావచ్చు, లేక నలమహారాజు కావచ్చు. అతని గురించి వచ్చి నాకు చెప్పమంది దమయంతి. మనం చెప్పుకున్నాం ఇదంతా సుదీర్ఘంగా. అవే మాటల్ని మళ్ళీ ఇప్పుడు పర్ణాదుడు ఆనాడు అయోధ్య నగరంలో మాట్లాడినప్పుడు దానికి తిరిగి సమాధానంగా బాహుకుడు ఏవైతే చెప్పాడో అటువంటి మాటలు మళ్ళీ ఇప్పుడు ఈ కేశిని
బాహుకుడి దగ్గర నుంచి వినగొడుతూ ఉన్నది. ఆనాడు చెప్పినటువంటి వాడు ఎవరో కేశునికి తెలియదు, స్పష్టత లేదు. కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చెప్తాడా, ఆవిడే చెప్పమంది కాబట్టి దమయంతి నేను చెప్పాను, ఈయన ఏం చెప్తాడా సమాధానం అంటూ వినడానికి సిద్ధంగా ఉన్నది. ఇక అంటూ ఉన్నది మళ్ళీ, ఏతత్ శ్రుత్వా ప్రతివచః తస్య దత్తం త్వయా కిల యత్పురా తత్పునస్త్వత్తః వైదర్భీ శ్రోతుమిచ్చతి. ఆ పైనంది, మహానుభావ ఈవిడ కూడా సందేహాస్పదంగా ఉన్నది, ఈయనే సమాధానం చెప్పి ఉంటాడా లేక వేరొకరు చెప్పి ఉంటారా? ఈయనే చెప్పినట్లయితే ఇప్పుడు నాకు మళ్ళీ సమాధానం చెప్పమని నేను అడగవచ్చు కదా అని చెప్పి అనుకుంటూ, మహానుభావ ఏతత్ శ్రుత్వా ప్రతివచః, ఇదంతా ఆనాడు అయోధ్యానగరంలో ఒక మహానుభావుడు చెప్తూ ఉంటే విని మీ చేత సమాధానం చెప్పబడింది కదా, ఇప్పుడు మళ్ళీ మీ ముఖతః దమయంతి ఇదంతా వినగోరుచూ ఉన్నది, మీరు దీనికి సమాధానం చెప్పండి అని దమయంతి ఎలా అడగమన్నదో అలా అడిగింది. అడిగేటప్పటికీ ఆ పైన బాహుకుడు ఏ విధంగా సమాధానాన్ని చెప్తున్నారో బృహదశ్వ మహర్షి వివరిస్తూ ఉన్నారు ధర్మరాజాదులకి. ఏవముక్తస్య కేశన్యా నలస్య కురునందన హృదయం వ్యథితం చాసీత్ అశ్రుపూర్ణే చలోచనే. అప్పటిదాకా ఈమె ప్రశ్న అడుగుతూ ఉన్నది, నేను సాధ్యమైనంత వరకు సమాధానం చెప్పాలి, ఈమెకి నేనెవరో బహిర్గతపరచవలసిన అవసరం లేదు అన్న భావనతోటి యథాలాపంగా సమాధానం చెప్తూ ఉన్న బాహుకుడు ఒక్కొక్క మాట గుండెని కోసేట్లుగా కేశని ముఖం నుంచి వస్తూ ఉంటే, ఎలా వదిలి వెళ్ళిపోయావు, ఏం చేస్తున్నావు, అలా ఎలా వదలగలిగావు అనేటటువంటి మాటలు వచ్చి గుండెని చీల్చేస్తున్నట్లుగా ఉంటూ ఉంటే అవన్నీ వింటూ ఒక్క క్షణం ఇద్దరే ఉన్నారక్కడ. ఆవిడ చెప్తూ ఉన్నది, ఒక్కొక్క మాట ఈయన వింటూ ఉన్నాడు. మెల్లమెల్లగా దుఃఖం పొంగుకొస్తోంది. అసలు నేను చేసింది కాదు మహాప్రభో అని గట్టిగా అరవాలనుంది. ఆ కలిపురుషుడు నా యందు ప్రవేశించి నా చేత ఆ దౌర్భాగ్య పని చేయించాడు, నేను అనుకోలేదు అలా చెయ్యాలి అని, ఇది నా తప్పు కాదు, ఇలా జరగలేదు, నేను కూడా మళ్ళీ నిజరూపంతో బహిర్గతుణ్ణి అవడానికి కొంత సమయం ఉన్నది, ఇదంతా కూడా ఎందుకు జరిగిందో నేను సిద్ధంగా చెప్పడానికి ఉన్నాను, కొంత ఓపిక పట్టండి, అలా దుష్టమైనటువంటి లేక కష్టమైనటువంటి కష్టపెట్టేటటువంటి మాటలతోటి హృదయాన్ని గాయపరచవద్దు, కేశిని నీకేం తెలియదు, ఒక్క క్షణం అని ఆ ఆవేశాన్ని మొత్తాన్ని 3 సంవత్సరముల పాటు దమయంతి యొక్క ముఖాన్ని చూడలేక ఆమెతో కలిసి గడిపినటువంటి మధురమైనటువంటి క్షణములని ప్రతిరోజు రాత్రి గుర్తు తెచ్చుకుంటూ ఒక్కొక్క శ్లోకంతో ఆవిడతో ఉండేటటువంటి అనుబంధాన్ని పునఃపునః స్మరించుకుంటూ నా దమయంతి అని అంటూ పక్క వాళ్ళు ఎవరైనా మళ్ళీ వింటే వాళ్ళు అర్థం చేసేసుకుంటారేమోనని ఒక స్త్రీ యొక్క అనుగ్రహాన్ని లేక ఆమె యొక్క సంబంధాన్ని పొందలేనటువంటి ఒకడు ఆమెను ఎక్కడో విడిచిపెడితే ఆమె ఎక్కడో ఉన్నది, ఈయన ఎక్కడో ఉన్నాడంటూ ఎవరికీ అర్థం కానటువంటి మాటలతోటి అంతవరకు మాట్లాడుకుంటూ కాలం గడిపినటువంటి మహారాజు బాహుక రూపంలో ఇక్కడికి ప్రవేశించి ఇక్కడ ఈ కేశిని అనేటటువంటి స్త్రీ ఇప్పుడు దూతగా వచ్చి దమయంతి ఈ మాటలు మాట్లాడమన్నది అని చెప్పి మళ్ళీ ఆ మాటలన్నీ కూడా ఆనాడు పర్ణాదుడు చెప్పినటువంటి వాటినే తిరిగి చెప్తూ ఉంటే ఆ బాధంతా కూడా ఒక్కసారి మనస్సులో మెలిపెట్టేస్తూ ఉంటే, ఇన్ని రోజుల పాటు నేను చూడలేకపోయాను నా ప్రియురాలి యొక్క ముఖాన్ని, నా ధర్మపత్ని యొక్క మోముని నేను చూడలేనటువంటిది కష్టస్థితిలో ఉన్నాను, ఈనాడు సమయం ఆసన్నమైంది, ఆమె ఇక్కడే ఉన్నది, ఇక్కడే ఉన్నటువంటిదై ఒక దూతను కూడా పంపించింది, ఆ దూత వచ్చి అవే మాటలు మాట్లాడుతోంది, నేనే నలుణ్ణి అని చెప్పి చెప్పవచ్చు, కానీ ఆ చెప్పడానికి నాకు ఇంకా కొంత సమయం ఉన్నదనిపిస్తోంది, ఈమెకి ఏం చెప్పాలి, దమయంతి కష్టపడినటువంటి కష్టాన్ని మొత్తాన్ని కూడా
ఈవిడ నాకు ఇప్పుడు చక్కగా స్పష్టంగా వాక్య రూపంలో వినిపిస్తోంది. మరి నేను కష్టపడ్డానే, నేను దుఃఖాన్ని అనుభవించానే, స్వబుద్ధితోటి నేను ఒకవేళ ఇటువంటి పనులన్నీ చేసి ఉన్నట్లయితే దానికి నేను ప్రాయశ్చిత్తిని అవుతాను, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సిద్ధుడిని కావచ్చు. కానీ నా యందు ప్రవేశించినటువంటి కలి నాతోటి ఇన్ని పనులు చేయిస్తే, ఇవన్నీ కూడా దమయంతిని కష్టపడితే, దమయంతి అంత కష్టంలో చిక్కుకుని ఉంటే, అటువంటి దమయంతి తన యొక్క బాధని ఈ విధంగా బయటపెడుతూ ఉంటే మరి నా కష్టాన్ని నేను ఎవరికి చెప్పుకోవాలి? నేను పడినటువంటి దుఃఖాన్ని ఎవరికి చెప్పుకోవాలి? నాలో ఉన్నటువంటి కలిపురుషుడు నా మతిని మొత్తాన్ని కూడా చెడగొట్టి నన్ను భ్రష్టు పట్టించి చివరికి అరణ్యం పాలు చేసి ఆ పైన ఒక సేవకుడిగా నేను ఒక దగ్గర చేరేటటువంటి స్థితికి తీసుకొస్తే, ఈ పరంపరలో, ఈ కష్ట పరంపరలో దమయంతి నుంచి నేను విడివడిపోయాననేటటువంటి దుఃఖం ఇంకా కష్టపడుతూ ఉన్నది కదా. ఇంతటి కష్టాన్ని అనుభవించినటువంటి నాకు ఇక ఈ కష్టమంతా కూడా పోయేటటువంటి మార్గం దగ్గర పడుతూ ఉండగా రెండవ స్వయంవరం అనేటటువంటి మాట వినిపించింది. అది విని నేను తట్టుకోగలనా? తట్టుకున్నటువంటి వాడిని ఇక్కడ దాకా వచ్చానే, నేను ఇక్కడికి వచ్చినప్పటికీ దమయంతి సిద్ధమైపోయింది ఇంకొక స్వయంవరానికి. అటువంటి స్వయంవరానికి సిద్ధమైనటువంటి దమయంతిని ఇప్పుడు నేను చూడవలనా? నేను చూడగలనా? చూసి నేనని చెప్పగలనా? నేనని చెప్పినా ఆవిడ నన్ను పరిగ్రహిస్తుందా? ఏం జరుగుతుందో తెలియనటువంటి స్థితిలో నేను ఉన్నానే, నా కష్టం ఏం కావాలి, నేను ఏమని చెప్పుకోవాలి అనేటటువంటి ఇటువంటి ఆలోచనలన్నీ కూడా ఆయన్ని ఇంకొంత ఉద్వేగానికి గురి చేస్తూ ఉంటే, దుఃఖం పొంగుకొచ్చి మాట పెగలక ఆవిడికి సమాధానం చెప్పలేక విచిత్రమైనటువంటి స్థితిలో హృదయం వ్యథితం చాసీత్, ఈ హృదయం అంతా కూడా ముక్కలైపోతూ బద్దలైపోతూ ఉంటే ఆ సమయంలో అశ్రుపూర్ణే చలోచనే, కళ్ళు రెండు కూడా నీళ్లు నిండి ఉన్నాయట. ఆ స్థితిలో ఉన్నాడట బృహదశ్వ మహర్షి చెప్తున్నాడు ధర్మరాజుకి. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ బాహుకుడు మళ్ళీ ఆవిడికి సమాధానం చెప్పడం కోసమని సర్గృహ్యాత్మనో దుఃఖం దహ్యమానో మహీపతి బాష్ప సందిగ్ధయా వాచా పునరేవేదమబ్రవీత్. వేదన అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి వేదన అది సామాన్యమైనటువంటిది కాదు. అటువంటి వేదనతోటి దహింపబడుతూ, దహ్యమానో మహీపతి, బాగా కష్టపడుతూ బాధపడుతూ ఉన్నటువంటి వాడైన నలమహారాజు దుఃఖాన్ని నిగ్రహించుకుని స్థిరమైనటువంటి బుద్ధితో మాట్లాడాలని నిశ్చయించుకుని చివరికి బాష్పబద్ధమైనటువంటి బాష్ప సందిగ్ధయా వాచ పునరేవేదమబ్రవీత్ అంటే ఏడుపు బాగా వస్తూ ఉంటే ఆ దుఃఖం తన్నుకొని వచ్చేస్తూ ఉన్నప్పుడు మనం మాట్లాడాలనుకున్నటువంటి మాటని చాలా వేగంగా మాట్లాడలేం, చాలా స్పష్టంగా చెప్పలేం, కొంత అడ్డుపడుతూ ఉంటుంది, కొంత గొంతులో ఏదో కష్టం కలుగుతూ ఉన్నటువంటిది భావన అనుభవానికి వస్తుంది. అటువంటి స్థితిలో చిక్కుకుపోయినటువంటి వాడై ఏడుపు తన్నుకొస్తూ ఉంటే అటువంటి గొంతులో అప్పటిదాకా ఉన్నటువంటి గాంభీర్యం మాయమైపోతే దాని స్థానంలో దుఃఖరూపమైనటువంటి వాక్కు ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటే దాన్ని నిగ్రహించుకుంటూ నియంత్రించుకుంటూనే కొంత కష్టమైనటువంటి కంఠస్వరంతో ఆ కేశినికి సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడట. ఏమనిస్తున్నాడంటే, బాహుక ఉవాచ వైషమ్యపి సంప్రాప్త గోపాయంతి కులస్త్రియః ఆత్మానమాత్మనా సత్యః జితస్వర్గో న సంశయః రహితా భర్తృభిశ్చాపి న కృధ్యంతి కదాచన ప్రాణాంశ్చారిత్రకవచాన్ ధారయంతి పరస్త్రియః విషమస్థేన మూఢేన పరిభ్రష్టసుఖేన చ యత్సాతేన పరిత్యక్తా తత్ర న క్రోద్ధుమర్హతి ప్రాణయాత్రాం పరిప్రేప్సోః శకునైర్ధృతవాససః ఆధిభిర్దహ్యమానస్య శ్యామాన క్రోద్ధుమర్హతి సత్కృతా వాపి పతిం దృష్ట్వా తథావిధం రాజ్యభ్రష్టం శ్రియాహీనం క్షుధితం వ్యసనాప్లుతం. ఈ శ్లోకములు అన్నీ కూడా 6 శ్లోకములు. ఇతఃపూర్వం మనం 5 శ్లోకములు కూడా చక్కగా చెప్పుకున్నాం. వాటి అర్థాన్ని కూడా మనం వివరించుకుని ఉన్నాం. అవే సమాధానాలు ఆనాడు పర్ణాదుడికి బాహుకుడు ఏవైతే చెప్పాడో అవే సమాధానాలు
మళ్ళీ ఏమాత్రము ఎత్కించిత్తు కూడా మార్పు లేకుండా ఇప్పుడు ఇక్కడ కేశిని కూడా చెప్తూ ఉన్నాడు అదే బాహుకుడు. మొట్టమొదటి మాట మనం ఇవన్నీ చాలా చక్కగా వ్యాఖ్యానించుకున్నాం, మన యొక్క స్మృతిలో ఉంటే ఉంటాయి. మొట్టమొదటి మాట అంటున్నాడు, కష్టాలు కలిగినప్పుడు కులస్త్రీలు అనగా భర్త యొక్క పరిస్థితిని అనుసరించి భర్తని అనుసరించి జీవనం కొనసాగించాలి అనేటటువంటి భావనతో తమ పెద్దలు చెప్పినటువంటి తమ పెద్దలు ఆచరించినటువంటి మార్గాల్ని విడిచిపెట్టగా వారితో అనుకూలంగా ఉంటూ భర్తతోటి ఎప్పటికప్పుడు భర్త క్షేమాన్ని తద్వారా తన క్షేమాన్ని కోరుకునేటటువంటి వారు. అటువంటి వారు ఏదైనా కష్టం వస్తే ఇతరులకి చెప్పరు, తమలో తాము దాచుకుంటారు. ఇతరులకు చెప్పడం వల్ల రెండు కష్టాలు. ఒకటి, వాళ్ళు దాన్ని కువ్యాఖ్యానంతో వేరొక విధంగా చెప్పవచ్చు. భర్త ఏమన్నా అన్నాడు, భార్య వచ్చి బయటికి నలుగురికి చెప్పుకుందనుకోండి, ఆ 4 ఇళ్ళు కాస్త 8 ఇళ్ళు అవుతాయి, 8 ఇళ్ళు కాస్త 16 అవుతాయి. ఆ చివరికి వెళ్ళేటప్పటికీ అసలు ఇక్కడ జరిగినటువంటి విషయం వేరు, అక్కడ చెప్పుకునేటటువంటిది వేరు. ఆవిడేదో మా ఆయన నన్ను తిట్టాడు అని అందనుకోండి, ఆ 16వ ఇంట్లో వినిపిస్తూ ఉంటుంది. రోజు రాత్రిపూట వచ్చి చావగొట్టేస్తున్నాడటమ్మా, మొన్నప్పుడో చంపేద్దాం అనుకున్నాడు కూడా, ఏదో మహాతల్లి దేవుడు అనుగ్రహంతో బ్రతికి బయటపడింది, లేకపోతే చంపేసేవాడు. ఈవిడ చెప్పిన మాట ఏమిటి? ఏమిటో ఆయన బాగా హడావిడిగా ఉన్నారు, ఎందుకో బాగా చిరాకు వచ్చింది, ఎప్పుడు అలవలేదు, మొట్టమొదటిసారి నా మీద ఎరిచారు. ఆ 16వ ఇంట్లో వినిపించేది చంపేద్దాం అనుకున్నాడు, అయిపోయింది, కత్తి తీసుకున్నాడు కూడా. ఈవిడ ఆపిందడా? ఏమన్నా సంబంధం ఉందా? అందువల్ల ఇతరులకి చెప్పుకోవద్దు. రెండవది ఏమిటి అంటే, ఇంటి గుట్టు రట్టు చేసుకుంటే దాని మీద వచ్చేటటువంటి కష్టాలని కూడా మళ్ళీ వీళ్ళే అనుభవించారు ఇద్దరూ కలిసి. ఎవరో కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క కష్టాలను తీర్చరు. ఇది ఎవరో పక్క వాళ్ళు తీర్చేది కాదు. ఆవిడెవరికో చెప్పుకుందనుకోండి, ఆవిడ వచ్చి ఆయన అడుగుతుందా, ఏమిటయ్యా మీ ఆవిడని ఏదో అన్నావుట అని, ఆవిడ్ని అంటాడు కావాలంటే ఈయన. కాబట్టి ఆవిడ లోపలికి రాదు. కాబట్టి దీనివల్ల పెద్ద ప్రయోజనం లేదు. కాబట్టి ఏదైనా కష్టం వస్తే వాళ్ళు దాచుకుంటారు, జాగ్రత్తగా గుంభనంగా ఉండి వ్యవహారం చేసుకుంటారు తప్ప నలుగురికి చెప్పుకొని బయటపడేటటువంటి వాళ్ళు కాదు. రచ్చ చెయ్యరయ్యా అన్నాడు ఆనాడు బాహుకుడు పర్ణాదుడితోటి. అదే మాట మళ్ళీ ఇక్కడికి చెప్పాడు. చెప్తూ అంటాడు, అలా ఎవరైతే ఉంటారో ఆత్మానమాత్మనా సత్య జితస్వర్గోన సంశయ, తమ విషయాన్ని అంటే తమని తాము జయించినటువంటి వాళ్ళు స్వర్గాన్ని జయించినటువంటి వాళ్ళే. అంటే తమని తాము జయించడము అంటే పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా, ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నా ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళకి వీళ్ళకి చెప్పి ఏదో చేద్దామని చెప్పి అనుకోకుండా ఎన్నిసార్లు అనిపించినా సరే దృఢమైనటువంటి బుద్ధితోటి తమలోనే ఉంచుకుని ఆ బాధని భరిస్తూ ఆ కష్టాన్ని కొంత ఓర్చుకుంటూ ఆ కష్టం నుంచి బయటపడడానికి కావలసినటువంటి ఆలోచనని తెలివిగా చేసుకుని దాన్ని బట్టి జీవనాన్ని మార్చుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆత్మానమాత్మన, అటువంటి వారు వారిని జయించినటువంటి వాళ్ళు అవుతారు. అటువంటి వాళ్ళు స్వర్గాన్ని జయించినటువంటి వాళ్ళే అవుతారు, దీంట్లో సందేహం లేదు అని చెప్పాడు. అదే మాట మళ్ళీ ఇప్పుడు ఆవిడికి చెప్పాడు. మొదటిది. ఇక రెండవది, రహితా భర్తృభిశ్చాపి నగృధ్యంతి కదాచన. ఉత్తమ స్త్రీలు తమ భర్తలు ఏవైనా కొన్ని కష్టాల పరిస్థితుల్లో ఇబ్బందుల్లో వాళ్ళు తాత్కాలికమైనటువంటి వియోగాన్ని పొందినట్లయితే భార్యలతో, అప్పుడు ఆ భార్యలు కోప్పడరు, వాళ్ళని ఎప్పుడూ కూడా తక్కువగా చూడరు, వారి గురించి చెడ్డగా అనుకోరు. మంచితనం, పద్ధతి, ఒక నియమ పరిపాలన, ఓ ధర్మం, ఓ భక్తి, ఇలాంటి లక్షణాలని పెంచుకుని ఉంచుకుని వాళ్ళ యొక్క నడవడికతోటే వారిని రక్షించుకుంటూ ఉంటారు. ఇది సాధారణంగా లోకంలో జరుగుతుంది అని రెండవ సమాధానం చెప్పాడు. నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయావు, ఆవిడ పరిస్థితి ఏమిటో నువ్వు ఆలోచించలేదా అని అంటే దానికి సమాధానం అనమాట, నేను ఆలోచించాను, కానీ దమయంతి ఉత్తమ స్త్రీ అని నాకు తెలుసు. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు ఆమెను విడవలసి వచ్చింది. అలా విడిచినప్పుడు తను తన యొక్క సచ్చీలతతోటి
అలాగే తన యొక్క నడవడికతోటి తను ఎక్కడా అవమానం పడకుండా కష్టం పడకుండా జీవనాన్ని కొనసాగిస్తుంది అన్నటువంటి విశ్వాసంతో నేను ఉన్నాను తప్ప ఇన్ని రోజులు, లేకపోతే నేను ప్రాణాలతో కూడా ఉండేవాడిని కాదేమో అనేటటువంటిది ఆయన అంతరార్థం. అందువల్ల అలా ఏదో కొంత వియోగం కలిగినప్పుడు ఏదో గొడవ జరగడమో ఇంకోటో ఏదన్నా జరిగిందనుకోండి, ఆ గొడవ జరిగినప్పుడు ఏదైనా ఒక నెల రోజులో 2 నెలలో 3 నెలలో దూరంగా ఉంటే ఆ సమయంలో ఒకరి మీద ఒకరు లేనిపోని ఆరోపణలు చేసుకుని అనుమానాల్ని పెంచుకుని వాటిని ఇంకా పెద్దది చేసుకుని వాళ్ళతో వీళ్ళతో చెప్పి వాళ్ళు 4 పుట్టించి అవి ఎప్పటికో మళ్ళీ వీళ్ళకి తెలిసి, ఈ గొడవల్లో ఉన్నప్పుడు తెలిస్తే పర్వాలేదు, మళ్ళీ కలిసిన తర్వాత ఎప్పుడో వచ్చి తెలుస్తాయి అవి, మళ్ళీ గొడవ మొదలవుతుంది. ఇట్లాంటి పరిస్థితులు రానివ్వకుండా జాగ్రత్తగా ఉంటారు కదా. దమయంతి మరి ఎందుకు ఈ రకంగా ఉన్నది అనేది ఈయన తిరిగి ప్రశ్న అన్నమాట ఒక రకంగా. అలా ఓ సమాధానాన్ని చెప్పాడు. ఆ పైన విషమస్థేన మూఢేన పరిభ్రష్ట సుఖేన చ, విషమస్థేన చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాను, ఆ మహారాజు ఉన్నాడు. భ్రష్టేన రాజ్యభ్రష్టుడైపోయి ఉన్నాడు. పైగా మూఢేన అంటే ఏం చేస్తున్నాడో తెలియనటువంటి స్థితిలో, అజ్ఞాన దశలో ఉన్నటువంటి వాడై ఆనాడు ఆయన విడిచిపెట్టవలసి వచ్చింది. దానికి నక్రోద్ధుమర్హతి, దమయంతి కోపం తెచ్చుకోకూడదు కదా, ఏ పరిస్థితుల్లో విడిచాడో ఆలోచించుకోవాలి కదా. అలా కాక కోపగించడం అనేటటువంటిది భావ్యం కాదు అని చెప్పి ఇంకో మాట. ఆ పైన ప్రాణయాత్రాం పరిప్రేప్సోహో శకునైర్ధృతవాసస, శకునైర్హృతవాసస. ఇక తినడానికి తిండి లేదు, ఆదరించేవాళ్ళు లేడు, పలకరించేటటువంటి వాడు లేడు, అభిమానించేటువంటి వాడు కనుమరుగై చాలా సమయమైంది. అటువంటి సమయంలో అరణ్యంలో ఏవో పక్షులు కనిపిస్తే అవొచ్చి అక్కడ వాలి ఏవో తింటూ ఉంటే వాటి మీదకి వస్త్రాన్ని విడిచిపెట్టి ఆ వస్త్రంతో వాటిని పట్టుకుని ఎక్కడైనా అమ్ముకుని రూపాయి వస్తే తిందామనేటటువంటి ఉద్దేశ్యంతో ఈయన ప్రయత్నం చేస్తే ఆ సమయంలో ఆ వస్త్రాన్ని ఆ పక్షులు ఎత్తుకెళ్ళిపోతే, మనం చెప్పుకున్నాం ఈ వృత్తాంతం అంతా కూడా, అలా అవి ఎత్తుకెళ్ళిపోతే ఆ కష్టంలో ఉన్నటువంటి వాడు చివరికి మనోవ్యధతో, చివరికి నా ఒంటి మీద ఉన్నటువంటి గుడ్డ కూడా నాతో పాటుగా లేకుండా అయిపోయిందే అనేటటువంటి బాధ ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటే, అటువంటి బాధతోటి ఇక తనని విడిచిపెట్టి వెళ్ళిపోతే అలాంటి భర్త విషయంలో భార్య కోపగించడం తగునా? ఆయన ఒక కష్టంలో ఉన్నాడు, భరించలేని కష్టంలో ఉన్నాడు. ఆ సమయంలో ఆ విధంగా ప్రవర్తిస్తే ఆయన్ని కోపగించుకోవచ్చా అంటూ మాట్లాడాడు. ఆ పైన మళ్ళీ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. దీని గురించి మనం చక్కగా వ్యాఖ్యానించుకున్నాం. సత్కృత అసత్కృత వాపి పతిం దృష్ట్వా తథావిధం. భర్త గౌరవించినా గౌరవించకపోయినా, రాజ్యభ్రష్టుడైనా దరిద్రుడైనా ఆర్తుడైనా, చివరికి ఏమైనా కష్టాల్లో ఉన్నా సరే భార్య అతని మీద కోపాన్ని ప్రదర్శించకూడదు. అతన్ని బుజ్జగిస్తూ అనునయిస్తూ దశాస్యాం పుత్రానాథేహి పతిమేకాదశంకృధి స్వాహ అని చెప్పినట్లుగా 10 మంది పిల్లలు పుట్టినప్పటికీ కూడా 11వ పిల్లవాడి మీద తల్లికి ఏ విధమైనటువంటి ప్రేమాప్యాయత ఉంటాయో, మొట్టమొదటి పిల్లవాడిని పట్టుకుని కూర్చున్నప్పుడు కలిగినటువంటి ఆనంద సుఖాలు ఏవైతే ఉన్నాయో అటువంటి సుఖాలే 11వ పిల్లవాడు పుట్టినా 10వ పిల్లవాడు పుట్టినా వాడి మీద చూపించేటటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీగా ఉన్నటువంటి ఓ మహాతల్లి, నువ్వు రేపు నీ భవిష్యత్తులో 10 మంది పిల్లలు పుట్టినా సరే నీ భర్తని 11వ పిల్లవాడిగా అదే విధంగా అనునయిస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు తప్ప అతని విషయంలో ఏమాత్రము కూడా అన్యథా ప్రవర్తించవద్దు అని చెప్పి ఏదైతే శృతివాక్యం ఒక అర్థాన్ని చెప్పిందో అటువంటి విధంగా భర్త ఏవైనా కష్టాల్లోనో కోపాల్లోనో ఇష్టాల్లోనో
ఏ విధమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లోనో కాస్త బుర్ర చెడో ఓ మాట మాట్లాడినా ఓ రకంగా ప్రవర్తించినా అటువంటి వాడి మీద కోపం తెచ్చుకుని దూరం వెళ్ళిపోవడం అనేదానికంటే అటువంటి వాడి వెనకే ఉంటూ జాగ్రత్తగా అనునయిస్తూ నువ్వు ఇక్కడ తప్పు చేశావు అని చెప్పి ఆ తప్పుని జాగ్రత్తగా తెలియజెప్పి ఇంకొకసారి అటువంటి విధంగా అతను ప్రవర్తించకుండా ఉండేట్టుగా అతన్ని మలుచుకోవడంలో గుణం ఉంది. కానీ అన్నాడు కాబట్టి వెళ్ళిపోతాను అని చెప్పి సూటికేసు సర్దుకుంటాను అని అంటే ఎప్పటికీ నిలబడేను. అలా చెయ్యవచ్చా? చేయకూడదు కదా. మరి నేను అటువంటి స్థితిలోనే ఉన్నాను కదా. ఓ బుద్ధి నాది సరిగ్గా పనిచేయట్లేదు, రాజ్యమంతా నష్టమైపోయింది, దరిద్రున్నయ్యాను, ఒంటి మీద బట్టలేదు, అటువంటి స్థితిలో ఏం చేస్తున్నానో తెలియనప్పుడు బయలుదేరి నేను వెళ్ళిపోతే నా మీద కష్టాన్ని ఆవిడ రుద్దుతోంది, నా మీద ఆగ్రహాన్ని చూపిస్తోంది. అలా చూపించకూడదు కదా. అయిపోయింది. ఆ మాట పలికిన మరుక్షణం ఇక ఆయన వల్ల కాలేదు, దుఃఖం వచ్చేస్తోంది. తను అలా అటువంటి స్థితిలో వెళ్ళినప్పుడు తనని వద్దనుకుని తను కాదనుకుని తనని నాకు ఇంకొక స్వయంవరం కావాలి అని ద్వితీయ స్వయంవరాన్ని ప్రకటించింది అని చెప్పి అనుకుని ఇక తన పిల్లలు, తన రాజ్యము, తను ఉన్నటువంటి స్థితి, దమయంతి తనతో ఉన్నటువంటి క్షణములు, తన మీద చూపించినటువంటి అనురాగం అన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటే ఎదురుగా కేశిని ఉన్నప్పటికీ నిజంగా అలా ప్రవర్తిస్తే కేశిని తనని గుర్తుపట్టేటటువంటి ప్రమాదం ఉన్నప్పటికీ కూడా ఏవం బ్రువాణస్తద్వాక్యం నలహ పరమదుర్మనాః నబాష్పమశకత్సోడుం పర్రోదు చ భారత చతస్తస్సా కేశినీ గత్వా దమయంత్యై న్యవేదయత్ తత్సర్వం కథితం చైవ వికారం తస్య చైవతం. ఇది శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి నలకేశినీ సంవాదే చతుస్సప్తతితమోऽధ్యాయః. ఆ దుఃఖం పొంగుకొచ్చి ఇక కేశిని ఎదురుగా ఉన్నప్పటికీ కూడా నలుడు మాట్లాడలేక పెద్ద పెట్టున భోరున అప్పటిదాకా మనసులో పెట్టుకున్నటువంటి దుఃఖాన్ని మొత్తాన్ని కూడా బయటికి వదిలిపెడుతూ ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టాడు. పెద్దగా ఏడుస్తూ ఉన్నాడు, చాలా దుఃఖపడుతూ ఉన్నాడు. కనుల వెంట ధారగా కారుతూ ఉన్నది కన్నీరు. ఆ కన్నీరు చూసేటప్పటికే కేశిని ఆశ్చర్యపోయింది. ఎంతో కాలం నుంచి దుఃఖాన్ని అదిమి పెడితే ఒక్కసారి ఆ దుఃఖం ప్రదర్శించవలసి వచ్చినప్పుడు, ఆ దుఃఖాన్ని చూపించవలసి వచ్చినప్పుడు ఎంతటి బాధ కలుగుతుందో, ఎటువంటి స్థితిలో మనిషి ఏడవడం మొదలు పెడతాడో అటువంటి విధంగా వెక్కి వెక్కి నలమహారాజుగా పిలువబడేటటువంటి మన బాహుకుడు ఏడుస్తూ ఉంటే అటువంటి వాడిని చూసి ఇక అక్కడ ఉండలేక ఉండడం యోగ్యత, సభ్యత, సంస్కారం కాదు అని చెప్పి అనుకున్నటువంటి కేశిని వెంటనే తిరిగి వచ్చి దమయంతి దగ్గరికి, దమయంతికి చెప్పవలసినటువంటి మాటలన్నీ చెప్పి ఇలా జరిగిందమ్మా, చిట్ట భోరున ఏడవడం మొదలుపెట్టాడు బాహుకుడు అని చెప్పి అన్నది. అనేటప్పటికీ దమయంతి అదంతా విని ఖచ్చితంగా నల మహారాజే అని చెప్పి అనుకుంటూ ఆయన పడినటువంటి దుఃఖాన్ని ఆయన కోణంలో ఈవిడ ఆలోచించి తను పడినటువంటి దుఃఖాలని కూడా పునః స్మరించుకుంటూ పెద్ద పెట్టున ఈవిడ కూడా దుఃఖించడం మొదలుపెట్టింది. ఇదియే సుమారుగా చిట్ట దుఃఖములు వీళ్ళిద్దరి యొక్క జీవనంలో. ఇకపైనంతా సుఖమే. మనకు కూడా అన్ని దుఃఖములు పోయి సుఖం కలగాలని, పరమాత్మ ఆ విధంగా మనల్ని అనుగ్రహించాలని శ్రీనివాస స్వామి వారిని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఆచార్యుల వారితో కలిసి చక్కగా శ్లోకపారాయణం చేసుకుందాం. దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా ఆ నలమహారాజు కేశిని పరస్పరము సంభాషణ ఏ విధంగా చేసుకున్నారు, అందులో ఆ బాహుక రూపకంలో ఉన్నటువంటి ఆ నలమహారాజు ఏ ఏ విషయాలను చెప్పారు అనేటటువంటి విషయాలని మనం చక్కగా ఆచార్యుల వారి ద్వారా తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 74వ అధ్యాయంలో 17వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. కేశిన్యువాచ కేశిన్యువాచ యోసావయోధ్యాం ప్రథమం గతోసౌ బ్రాహ్మణస్తదా ఇమాని నారీ వాక్యాని కథయానః పునః పునః క్వనుత్వం కితవచ్చిత్వా వస్త్రార్థం ప్రస్థితో మమ
ఉత్సృజ్య విపినే సుప్తా ఉత్సృజ్య విపినే సుప్తాం అనురక్తాం ప్రియాం ప్రియా అనురక్తాం ప్రియాం ప్రియా సా వై యథా సమాదిష్టా సా వై యథా సమాదిష్టా తథాస్తే త్వత్ప్రతీక్షిణీ తథాస్తే త్వత్ప్రతీక్షిణీ దహ్యమానాదివారాత్రౌ యమానాదివారాత్రౌ వస్త్రార్ధేనాభిసంవృతా వస్త్రార్ధేనాభిసంవృత తస్యారుదంత్యాః సతతం తస్యారుదంత్యాః సతతం తేన దుఃఖేన పార్థివ తేన దుఃఖేన పార్థివ ప్రసాదం కురు మే వీర ప్రసాదం కురు మే వీర ప్రతివాక్యం వదస్వ చ ప్రతివాక్యం వదస్వ చ తస్యాస్తత్ప్రియమాఖ్యానం తస్యాస్తత్ప్రియమాఖ్యానం ప్రవదస్వ మహామతే ప్రవదస్వ మహామతే తదేవ వాక్యం వైదర్భీ తదేవ వాక్యం వైదర్భీ శ్రోతుమిచ్చత్యనిందితా శ్రోతుమిచ్చత్యనిందిత ఏతత్ శ్రుత్వా ప్రతివచః ఏతచ్ఛ్రుత్వా ప్రతివచః తస్య దత్తం త్వయా కిల తస్య దత్తం త్వయా కిల యత్పురా తత్పునస్త్వత్తః యత్పురా తత్పునస్త్వత్తః వైదర్భీ శ్రోతుమిచ్చతి వైదర్భీ శ్రోతుమిచ్చతి బృహదశ్వ ఉవాచ బృహదశ్వ ఉవాచ ఏవముక్తస్య కేశిన్యా ఏవముక్తస్య కేశిన్యా నలస్య గురునందన నలస్య గురునందన హృదయం వ్యథితం చాసీత్ హృదయం వ్యథితం చాతీత్ అశ్రుపూర్ణే చ లోచనే అశ్రుపూర్ణే చ లోచనే పరిగృహ్యాత్మనో దుఃఖం సనిగృహ్యాత్మనో దుఃఖం దహ్యమానో మహీపతిః దహ్యమానో మహీపతిః బాష్పసందిగ్ధయా వాచా బాష్పసందిగ్ధయా వాచ పునరేవేదమబ్రవీత్ పునరేవేదమబ్రవీత్ బాహుక ఉవాచ బాహుక ఉవాచ వైషమ్యమపి సంప్రాప్తా వైషమ్యమపి సంప్రాప్త గోపాయంతి కులస్త్రియః గోపాయంతి కులస్త్రియః ఆత్మానమాత్మనా సత్యః ఆత్మానమాత్మనా సత్యః జితస్వర్గో న సంశయః స్వర్గో న సంశయః రహితా భర్తృభిశ్చాపి రహితా భర్తృభిశ్చాపి న క్రుధ్యంతి కదాచన న క్రుధ్యంతి కదాచన ప్రాణాంశ్చారిత్ర్యకవచాన్ ప్రాణాంశ్చారిత్రకవచా ధారయంతి వరస్త్రియః ధారయంతి పరస్త్రియః విషమస్థేన మూఢేన విషమస్థేన మూఢేన పరిభ్రష్టసుఖేన చ పరిభ్రష్టసుఖేన చ యత్సా తేన పరిత్యక్తా యత్సా తేన పరిత్యక్తా తత్ర న క్రోద్ధుమర్హతి తత్ర న క్రోద్ధుమర్హతి ప్రాణయాత్రాం పరిప్రేప్సోః ప్రాణయాత్రాం పరిప్రేప్సోః శకునైర్హృతవాససః శకునైర్హృతవాససః ఆధిభిర్దహ్యమానస్య ఆధిభిర్దహ్యమానస్య శ్యామాన క్రోద్ధుమర్హతి శ్యామాన క్రోద్ధుమర్హతి సత్కృతా సత్కృతా వాపి సత్కృతా సత్కృతా వాపి పతిం దృష్ట్వా తథావిధం పతిం దృష్ట్వా తథావిధం రాజ్యభ్రష్టం శ్రియాహీనం రాజ్యభ్రష్టం శ్రియాహీనం క్షుధితం వ్యసనాప్లుతం క్షుధితం వ్యసనామృతం ఏవం బ్రువాణస్తద్వాక్యం ఏవం బ్రువాణస్తద్వాక్యం నలః పరమదుర్మనాః నలః పరమదుర్మనాః న బాష్పమశకత్సోఢుం న బాష్పమశకచ్చోఢుం ప్రరురోద చ భారత ప్రరురోధ చ భారత తతః సా కేశినీ గత్వా సా కేశినీ గత్వా తమయంత్యైన్యవేదయత్ తమయంత్యైన్యవేదయత్ తత్సర్వం కథితం చైవ తత్సర్వం కథితం చైవ వికారం తస్య చైవ తం వికారం తస్య చైవ తం ఇది శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత పర్వాంతర్గత నలోపాఖ్యాన పర్వణి నలోపాఖ్యాన పర్వణి నలకేశినీ సంవాదే నలకేశినీ సంవాదే చతుస్సప్తతితమోऽధ్యాయః సప్తతితమోऽధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని చక్కగా శ్రీమాన్ వై వేణుగోపాల్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులందరితో కలిసి చేసుకుందాం. గోవింద గోవింద అంటూ గోవింద నామ సంకీర్తన వల్ల మనందరం కూడా పుణ్యాత్ములమవుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవత్ససం
శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోధార దశరథ నందన దశముఖ మర్దన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ భౌత కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ సీతానాయక శ్రిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ నాగత వత్సల కరుణాసాగర కమలదలాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర గదాధర విరజాతిరస్త విరోధి మర్దన కాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబ్రధర గరుడ వాహన గజరాజ
రాజరక్షక వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమ దయాకర వజ్ర కవచనర వైజయంతి మాల వడ్డి కసవాడ వసుదేవతనయ విశ్వపత్రార్చిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప శివకేశవమూర్తి బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్ నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక పరాజ రక్షక పరమ దయాళు పద్మనాభ హరి తిరుమల వాస తులసి వనమాల శేషశాయిని శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద గోకులానందన గోవింద 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 గోకులానందన గోవింద గోకులానందన గోవింద గోకులానందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ్వర గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతోటి పరమాత్మని ప్రార్థిద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు అనేటటువంటి నినాదాన్ని మనందరం కూడా స్వామివారి పాదముల చెంత చేసి అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ మంగళాంతంగా పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ
నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్చినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.